ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. తన వార్షిక సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రికి రాబోతున్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయించుకునే రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే సీఎం చంద్రబాబు ఏఐజీ హాస్పిటల్కు వస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు ఆసుపత్రి వర్గాలు ప్రాథమికంగా ధృవీకరించాయి. సీఎం పర్యటన నేపథ్యంలో గచ్చిబౌలి పరిసర ప్రాంతాలతో పాటు ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది నిర్వహించుకునే సమగ్ర హెల్త్ ప్రొఫైల్ చెకప్ కోసం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని ఎంచుకున్నారు. ఆసుపత్రి అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి నేతృత్వంలోని సీనియర్ వైద్యుల బృందం చంద్రబాబు నాయుడుకి పలు రకాల రొటీన్ పరీక్షలు నిర్వహించనుంది. ముఖ్యంగా గ్యాస్ట్రోఎంటాలజీ, కార్డియాక్ మరియు ఇతర సాధారణ రక్త పరీక్షలు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నిమిత్తం సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం గచ్చిబౌలి ఐటీ కార్డర్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఆసుపత్రిలో సాధారణ రోగులకు ఎలాంటి అంతరాయం కలగకుండా సీఎం కొరకు ప్రత్యేక విభాగాన్ని కేటాయించారు. పరీక్షల అనంతరం వైద్యుల సూచనల మేరకు ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా క్షేమంగానే ఉందని, ఈ పర్యటన కేవలం ముందస్తు జాగ్రత్తగా చేసుకుని వార్షిక పరీక్షల కోసమేనని పార్టీ నేతలు స్పష్టం చేశారు. వైద్య పరీక్షల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన తిరిగి అమరావతికి పయనం కానున్నారు.